ఈ రోజు మనం బోధ్ యోగా అండ్ థెరపీ యోగా అండ్ మెడిటేషన్ సెంటర్లో ఉన్నాం అండి. నమస్తే అండి. మ్యామ్, యోగా ఎంత ఇంపార్టెంట్ ఏంటి అండ్ మా వ్యూవర్స్ అందరికి కూడా కొన్ని యోగా ఆసనాలు కానీ వాటికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ. యాక్చువల్గా యోగా అయితే మీకు చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది. మనం డైలీ ఒక 1 అవర్ యోగా చేస్తే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు మీరు ఏమేమి చూపించబోతున్నారు మా ప్రేక్షకులకు? ఈరోజు కొన్ని వార్మప్స్ అండ్ స్ట్రెచ్చింగ్స్ అండ్ కొన్ని హార్మోన్ బ్యాలెన్సింగ్కి సంబంధించిన ఆసనాలు అండ్ సూర్య నమస్కారాలు, కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మేము చూపించాము. రివర్స్ రొటేషన్ 1 2 ఎల్బో వరకు రైట్ సైడ్ బెండ్ చేసి హోల్డ్ చేయండి. అదర్ హ్యాండ్ అప్, హోల్డ్. నౌ టోస్ ని ట్విస్ట్ చేస్తూ రిలీజ్ చేయండి. ఓకే, నౌ హోల్డ్ యువర్ బిగ్ టో, బెండ్ డౌన్, హోల్డ్. ని ఇంటర్లాక్ చేసి రొటేట్ చేయండి. చక్కి చలాసన. ఎల్బో స్ట్రైట్ ఉండాలి. 1 హ్యాండ్ పై నుంచి స్ట్రెచ్ చేయాలి. elbow down, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, హ్యాండ్స్ అప్, థైస్ పూర్తిగా టచ్ అవ్వాలి ఈ పోస్చర్లో. లోయర్ బ్యాక్ ని కొంచెం లో. 4 5 లెఫ్ట్ ఎక్సేల్, స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి. లెఫ్ట్ ఇన్హేల్, right exhale, వెల్కమ్ టు ట్రీ మీడియా హెల్త్. ఈ రోజు మనం బోధ్ యోగా అండ్ థెరపీ యోగా అండ్ మెడిటేషన్ సెంటర్లో ఉన్నాం అండి. నమస్తే అండి. మ్యామ్, యోగా ఎంత ఇంపార్టెంట్ ఏంటి అండ్ మా వ్యూవర్స్ అందరికి కూడా కొన్ని యోగా ఆసనాలు కానీ వాటికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఎలా చెప్తారు ఏంటి? ఓకే అండి, తప్పకుండా. యాక్చువల్గా యోగా అయితే మీకు చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది. మనం డైలీ ఒక 1 అవర్ యోగా చేస్తే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు నీ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, ఎక్కడైనా కూడా జాయింట్ పెయిన్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి యోగా అనేది హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే సూర్య నమస్కారాలు చేస్తాం కాబట్టి అందులో స్ట్రెచ్చింగ్ అనేది బాగా జరుగుతుంది కాబట్టి మీకు ఆ జాయింట్ పెయిన్స్ అనేవి రెడ్యూస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏజ్తో సంబంధం లేదు. మీరు చేస్తుంటే మీకు ఏజ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈవెన్ మీకు స్కిన్ టెక్స్చర్లో కూడా చేంజ్ అనేది కనిపిస్తుంది. అండ్ మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల మీకు ఆర్గన్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతాయి అండ్ గ్లాండ్స్ అనేవి హార్మోన్ బ్యాలెన్సింగ్ అనేవి చేసుకుంటాయి. కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది యోగా. సో ఈరోజు మీరు ఏమేమి చూపించబోతున్నారు మా ప్రేక్షకులకి? ఈరోజు కొన్ని వార్మప్స్ అండ్ స్ట్రెచ్చింగ్స్ అండ్ కొన్ని హార్మోన్ బ్యాలెన్సింగ్కి సంబంధించిన ఆసనాలు అండ్ సూర్య నమస్కారాలు, కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మేము చూపించబోతున్నాం. రివర్స్ రొటేషన్ 1 2 3 4 5. రిలాక్స్. నౌ 2 హ్యాండ్స్ ని కంప్లీట్ గా బ్యాక్ చేస్తూ ఫార్వర్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నౌ కంప్లీట్ గా హ్యాండ్ ని ఎల్బో వరకు రైట్ సైడ్ బెండ్ చేసి హోల్డ్ చేయండి. అదర్ హ్యాండ్ అప్, హోల్డ్, రిలీజ్. అండ్ అదర్ సైడ్. Again right and left. Release. Relax. Now stretch your legs forward. Legs ముందుకి stretch చేయండి. Feet up and down. Now toes ని twist చేస్తూ రిలీజ్ చేయండి. ఓకే, రిలాక్స్. నౌ లెగ్స్ అపార్ట్. కంప్లీట్గా లెగ్స్ని దూరంగా స్ట్రెచ్ చేసి ఉంచండి. ఓకే, నౌ హోల్డ్ యువర్ బిగ్ టో, బెండ్ డౌన్, హోల్డ్, release. Relax. Okay. Now
2 హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసి రొటేట్ చేయండి. చక్కి చలాసన. ఎల్బో స్ట్రైట్ ఉండాలి. 1 2 3 4 5. Reverse rotation. 1 2 3 4 5. బటర్ఫ్లై ఆసన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్కి హెల్ప్ అవుతుంది. ఫీమేల్కే కాదు మేల్కి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. మీ గ్లాండ్స్ అనేవి ప్రాపర్గా హార్మోన్స్ రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పాదాలు టచ్ చేసి లెగ్స్ని స్పీడ్గా మూమెంట్ ఇవ్వాలి. స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ సైడ్ టు సైడ్ రోల్ చేయండి. స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ని నీస్ పైన పెట్టేసి గట్టిగా డౌన్ సైడ్కి ప్రెస్ చేయండి. హిప్ టైట్నెస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. గట్టిగా ప్రెస్ చేయండి అండ్ క్లోజ్. దగ్గర తీసుకొని హ్యాండ్స్తో లాక్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ప్రెస్ డౌన్ అండ్ క్లోజ్. అగైన్ డౌన్ అండ్ క్లోజ్. ఓకే, ఇప్పుడు హెడ్ డౌన్ చేయండి. మ్యాక్సిమం స్పైన్ని పైకి స్ట్రెచ్ చేస్తూ ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. వీలైనంత వరకు బెండ్ చేయడానికి ప్రయత్నించండి. కొంచెం పెయిన్ ఉంటుంది, కానీ పెయిన్ ఉన్నా కూడా మ్యాక్సిమం ట్రై చేయండి బెండ్ అవ్వడానికి. వీలైతే ఫోర్ హెడ్ని పాదాలకి టచ్ చేయాలి. ఓకే, అప్ అండ్ ఫార్వర్డ్ బెండింగ్ డౌన్. హోల్డ్ ఫర్. నౌ ఇన్హేల్ అప్. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ని లెగ్స్ కింద నుంచి స్ట్రెచ్ చేయాలి, ఇన్సైడ్ నుంచి ఇలా. Head down. Hold for 10 seconds. Now inhale up. Relax. Okay. ఇప్పుడు మీ రైట్ లెగ్ని ఇన్సైడ్ తీసుకోండి, లెఫ్ట్ లెగ్ని సైడ్కి స్ట్రెచ్ చేయండి. కంప్లీట్ సైడ్ ఉండాలి. మీ లెగ్ అనేది రైట్ లెగ్ మిడిల్లోకి రావాలి. నీ లెగ్ అనేది సైడ్కి పెట్టండి, లెఫ్ట్ లెగ్. ఓకే, ఇప్పుడు లాక్ చేయండి. 2 ఫింగర్స్తోని బిగ్ టోస్ని లాక్ చేయండి. Elbow down, hand up, stretch. Hold it. Now relax. వీలైతే మోచేతిని కింద టచ్ చేయడానికి ట్రై చేయండి. బాడీ మొత్తం సైడ్ బెండ్ చేయాలి. కంప్లీట్ సైడ్ స్ట్రెచ్. Now relax. Okay, next opposite side. Left leg inside. రైట్ లెగ్ సైడ్కి తీసుకోండి, లాక్ చేయండి. 2 ఫింగర్స్ తోటి హ్యాండ్ పై నుంచి స్ట్రెచ్ చేయాలి. ఎల్బో డౌన్. నౌ రిలాక్స్. నెక్స్ట్ వన్ మోర్ టైం సైడ్ స్ట్రెచ్. హోల్డ్ ఇట్. సైడ్ ఫ్యాట్ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. మీరు ఎంత బెండ్ చేస్తే అంత హెల్ప్ అవుతుంది. కమ్ ఆన్. 1 2 3 4 5. పైకి లిఫ్ట్ చేయాలి 90 degrees. 6 7 8 9 10. మళ్ళీ రివర్స్ తిప్పండి, సేమ్ దాన్ని పైకి లిఫ్ట్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. టర్న్ ఆపోజిట్ సైడ్. పూర్తిగా లిఫ్ట్ చేయాలి లెగ్. 1 నీ స్ట్రైట్ ఉండాలి. 2 3 4 5 6 7 8 9 10. రివర్స్ తిప్పండి ఇన్సైడ్ నుంచి. 1 2. దీనివల్ల మీకు థై ఫ్యాట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. హిప్లో మూమెంట్ వస్తుంది. ఈ మధ్యకాలంలో సయాటికా పెయిన్ని కూడా రెడ్యూస్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది.
ఓకే, నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. నౌ ఇప్పుడు హ్యాండ్ స్ట్రైట్ ఉంచండి, లెగ్ అప్ అండ్ డౌన్ చేయండి. ఫోర్స్గా హ్యాండ్కి టచ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Opposite side. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, చేసిన తర్వాత చేతులు వదిలిపెట్టద్దు. కమాన్, అప్, నీ స్ట్రైట్, హోల్డ్ అండ్ డౌన్. 1. మూలాధార చక్ర స్టిమ్యులేట్ అవుతుంది, దీనివల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వరకు రికవర్ అవుతాయి. 2 3 4 5. Stretch your hand forward. Inhale చేస్తూ హ్యాండ్స్ బ్యాక్ స్ట్రెచ్ చేయండి. అప్, ఎగ్జేల్ డౌన్. హ్యాండ్స్తో బాడీని స్ట్రెచ్ చేస్తూ ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. నీ ఫోల్డ్ చేయొద్దు, డోంట్ ఫోల్డ్ యువర్ నీ. లెగ్స్ లాక్ చేయండి, హెడ్ డౌన్. నౌ హ్యాండ్స్ కింద పెట్టేసి రైట్ లెగ్ బ్యాక్, పూర్తిగా స్ట్రెచ్ చేయాలి లెగ్ని. చేతులు పూర్తిగా టచ్ అవ్వాలి, హిప్ కంప్లీట్గా డౌన్ చేసుకోవాలి. లెగ్ అనేది పూర్తిగా స్ట్రెచ్ చేయాలి, హిప్ డౌన్. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఈ పొజిషన్లో హ్యాండ్ స్ట్రెంగ్త్ ఉండాలి, హెడ్ డౌన్ చేయాలి, నీ స్ట్రైట్ ఉండాలి, బాడీ అనేది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. సిట్ ఆన్ యువర్ నీస్, లెగ్స్ మ్యాక్సిమం వైడ్ తీసుకోండి, కంప్లీట్ స్ట్రెచ్. ఫార్వర్డ్ బాడీని పూర్తిగా స్ట్రెచ్ చేయండి, చెస్ట్ అండ్ చిన్ కింద టచ్ అవ్వాలి, హిప్ డౌన్ ఉండాలి, డౌన్ యువర్ హిప్. నెక్స్ట్ అష్టాంగ, బాడీ మొత్తం ఫ్లోర్కి టచ్ చేస్తూ నడుం మాత్రం లిఫ్ట్ చేయాలి, అష్టాంగాలు టచ్ అవ్వాలి. చిన్, చెస్ట్, హ్యాండ్స్, టోస్ అండ్ నీస్. నెక్స్ట్ భుజంగాసన్. ఇన్హేల్ చేస్తూ అప్, హ్యాండ్ పూర్తిగా స్ట్రెచ్ చేయాలి, లుక్ అప్. పర్వతాసన్. Knee straight, head down, knee straight. Now right leg forward, hand మధ్యలోకి తీసుకోవాలి లెగ్ని. Left leg forward, hands up. Exhale down. Left leg back. Right leg back. Sit on your knees. Hip down cheyali, down your hip. Ashtanga. Bhujangasan. Thighs పూర్తిగా టచ్ అవ్వాలి ఈ పోస్చర్లో. లోయర్ బ్యాక్ని కొంచెం లోపలికి ప్రెస్ చేయాలి కిందికి. పర్వతాసన్. రైట్ లెగ్ ఫార్వర్డ్. ఎగ్జేల్ డౌన్. Right leg back, left leg back, sit on your knees. Ashtanga, Bhujangasan, Parvatasan. Right leg forward. 2 3 4 5. Legs down. Parvatasan. Right leg forward, left leg forward. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. వెనక్కి తీసుకొని గట్టిగా పుష్ చేసి మ్యాక్సిమం బాడీ పెట్టాలి. 1 2 3
4, 5, 6, 7, 8 ఫోర్స్తో చేయండి. పొట్ట తగ్గాలంటే ఎక్కువ ఫోర్స్తో చేయాలి. 9, 10 రిలాక్స్. మీరు తీసుకునేటప్పుడు ఫోర్స్ ఉండద్దు, చాలా లైట్ బ్రీతింగ్ ఉండాలి, కాకపోతే లెంత్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, ఫస్ట్ మీ లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో ఉంచండి, ఇండెక్స్ ఫింగర్ థంబ్ ఫింగర్ టచ్ చేయండి. ఓకే, మీ రైట్ హ్యాండ్ని నాసికా ముద్రలో ఉంచండి. ఓకే, మీ బొటన వేలు పక్కనున్న 2 ఫింగర్ ఫోల్డ్ చేయండి. మీ రైట్ సైడ్ నోస్ట్రిల్ థంబ్తో క్లోజ్ చేస్తూ లెఫ్ట్ నుంచి స్లో బ్రీతింగ్. ఇన్హేల్, down, right exhale, right inhale, left exhale, spine straight గా ఉండాలి. Left inhale, right exhale, right inhale, left exhale, left inhale, right exhale, right inhale, left exhale. అలా నెమ్మదిగా కంటిన్యూ చేయండి. ఒక టాస్క్ కంప్లీట్ చేసినట్టు ఉండొద్దు. మీరు చేస్తున్నప్పుడు మీ ఐబ్రోస్ నుంచి అప్పర్ హెడ్ వరకు అబ్జర్వ్ చేయండి. బ్రీతింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి బాడీ రెస్పాన్స్ ఉంది, మీకు ఇన్సైడ్లో ఎలాంటి పల్స్ అనేవి బీట్స్ అనేవి జరుగుతున్నాయి అన్నది అబ్జర్వ్ చేస్తూ చేయాలి. డీప్ కాన్సన్ట్రేషన్తో బ్రీతింగ్ చేయాలి. నాడీ శుద్ధి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మైగ్రేన్ రికవరీ అవుతుంది, మైగ్రేన్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది, మీకు రెస్పిరేషన్ అనేది చాలా క్లియర్ అయిపోతుంది రోజు చేస్తుంటే. బ్రీతింగ్ వల్ల ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఎనర్జీ కూడా చాలా డెవలప్ అవుతుంది, అండ్ మీకు బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది, కాబట్టి మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. 11 సైకిల్స్ చేయండి. ఓకే, బోత్ సైడ్ చేస్తే 1 సైకిల్ 11 టైమ్స్ చేయండి. ఎక్కువ తీసుకోండి. టేక్ ఏ డీప్ బ్రీత్. నౌ రిలాక్స్. హ్యాండ్ చిన్ ముద్రలో ఉంచండి, ఐస్ క్లోజే ఉండాలి, నడుము స్ట్రైట్గా ఉండాలి. మీ ఇయర్లో వైబ్రేషన్ అబ్జర్వ్ చేయండి. భ్రామరి ప్రాణాయామం వల్ల మీకు స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు శవాసనంలో రిలాక్స్ అవ్వండి. రైట్ లెగ్ ఇన్సైడ్ లో ఫోకస్ చేయండి. రిలాక్స్ యువర్ టోస్, రిలాక్స్ యువర్ ఫీట్,
belly bone. Relax your thigh muscle and focus on your hip. Relax your hip muscle. Now focus on your stomach inside. Stomach inside లో ఉన్న ఆర్గాన్స్, టిష్యూస్, మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అవుతున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. Now focus on your chest inside. Relax your chest muscles and your lungs. Now focus on your back side of your body. Start from your lower back. Lower back నుంచి స్టార్ట్ చేయండి. అక్కడ ఉన్న మజిల్స్, బోన్స్ అన్ని కూడా రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. Now focus on your middle back. Relax all the muscles and the nerves. Now focus on